చేతులతోనే వచ్చావు, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతావు. మధ్యలో ఈ మాయాలోకాన ఎందుకయ్యా నీకింత గర్వము? నీదన్నది ఏముంది ఇక్కడ? అంతా ఆయన పెట్టిన భిక్షే కదా. నీ శ్వాస ఆగిపోయే నిమిషాన నీ ఆస్తిపాస్తులు నీతో వస్తాయా? మేలుకో నరుడా, నిద్రించు సమయం కాదు ఇది. మరలుకో నీ తండ్రి వైపు, నీ ఆత్మను రక్షించుకో. యేసయ్యే సత్యము, యేసయ్యే జీవము, ఆయనే నిత్యగమ్యము. మిద్దెలు కట్టావు, నీవు ఉండేది 6 అడుగుల నేలలోనే కదా. బంధుమిత్రులను గెలిచావు, నిన్ను మోసేది 4 భుజాల మీదే కదా. అధికారముందని అహంకరించకు, అందం ఉందని మురిసిపోకు. మట్టి నుండి వచ్చిన దేహం మట్టిలో కలవడం ఖాయం కదా. దేవుని మించిన శక్తి ఏముంది? ఆయనను ఎదిరించి నీవు వెళ్ళేది ఎక్కడికి? గడిచిన కాలం తిరిగి రాదు, ఉన్న సమయము వృధా చేయకు. పాపపు ఊబిలో కూరుకుపోక పరిశుద్ధుని చెంతకు చేరుకో. మనుషులు ఇచ్చే తీర్పుల కన్నా దేవుడు ఇచ్చే తీర్పు గొప్పది. లోకాన్ని గెలిచి నీ ఆత్మను కోల్పోతే దానివల్ల నీకు లాభమేమిటి? యేసు రక్తం నిన్ను కడుగును, నీవు కోల్పోయిన శాంతిని తిరిగిచ్చును. మేలుకో నరుడా, నిద్రించు సమయం కాదు ఇది. మరలుకో